ఈ వార్త అన్నింటిలా కాదు, చెబుతుంటే మాకు, చూస్తుంటే మీకు గుండు తరుక్కుపోయే న్యూస్. కొడుక్కి భోజనం పెట్టలేక, జబ్బు చేస్తే హాస్పిటల్లో చూపించలేక, చివరకు చనిపోతే అంత్యక్రియలు నిర్వహించలేని ఓ నిరుపేద తండ్రి బాలరాజు అనుభవించిన బాధ ఇది. మహబూబ్నగర్ జిల్లా ప్రేమ్నగర్ కాలనీకి చెందినటువంటి బాలు అనే వ్యక్తి తన కుమారుడిని శ్మశానంలో పూడ్చడానికి 8 గంటలుగా వెయిట్ చేశాడన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు వాస్తవంగా సోషల్ మీడియా చక్కర్లు కొట్టే కన్నా ముందు అసలు ఏం జరిగింది అనేది ఆయన తండ్రి బాలు ఉన్నాడు, బాలుతోనే మాట్లాడదాం. బాలు, ఏం జరిగింది? ఆ సోషల్ మీడియాలో మొత్తం కూడా ఎటు చూసినా కూడా అదే ప్రచారం కొనసాగుతుంది. నిజంగా నిన్న ఏం జరిగిందంటే ఏం చెప్తావు? పోయేటప్పుడు మూటలేదు ఈరోజుకి. ఫస్ట్ పోయేటప్పుడు బాగానే ఉన్నాడు, పాల కోసం పోతే. వచ్చినాక చూస్తే కదులుతలేడు. డౌట్ వచ్చింది నాకు. డౌట్ వచ్చి ఇంకా చచ్చిపోయినని అనుకుని ఇంకా బయట చెప్పిన. చెప్తే ఇంకా సరే నేను మా భార్య శశికళ వచ్చినాక నేను పోదామని చెప్పి తొలగిపోతాను చెప్పి తొలగిపోమని చెప్పారు. కానీ శశికళ వచ్చినాక తొలగిపోతా అని చెప్పిన. అదే మేజర్గా అక్కడే వస్తుంది సమస్య మొత్తం. 8 అవర్స్గా వెయిట్ చేశారు, ఆయన పట్టించుకోలేదు. ఇంత దారుణమైన విషాద ఘటన అని కూడా వాళ్ళు మాట్లాడారు. దాని మీద మీరు ఏం చెప్తారు? నేను కూకోలేదు, అది అట్లా గంటలు కూకోలేదు. నేను గంట లోపల అయిపోయింది, వచ్చేసాను. గంట సేపు లోపలనే అంతా అయిపోయింది, వచ్చేసినాను. అంటే ఎప్పుడైతే నీవు అక్కడికి వెళ్ళావో ఆ జేసీబీ ఇవంతా ఏర్పాటు చేయడం కావచ్చు, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఎవరు నీకు సపోర్ట్ చేశారు? అన్న చేసింది, నాకు కిషోర్ అన్న చేసింది. ఆ రోజు చెప్పింది, ఆ రోజు పోయేటప్పుడు నాకు బాలరాజు నువ్వు తొలగిపోవాలని చెప్పింది. ఓకే, షెడ్ కాడ. ఓకే, షెడ్ కాడ నువ్వు తొలగిపో, ఫస్ట్ ఏమైనా నేను పైసలు ఇస్తాను, చూద్దాంలే, పంపిస్తలేదు చేద్దాంలే అని చెప్పిండు. ఓకే, అంటే సరే అన్న నువ్వు వెళ్తానని చెప్పి నేను వెళ్ళిపోయాను అంతే. ఓకే, మరి అంటే అప్పటికే ఇంకా అలా కూకుని బాధపడుతున్నా. గంట సేపు లోపల అంత అయినా వచ్చేసినాం కూడా. వేరే అన్న కూడా ఉన్నాడు. ఇంకా అబద్ధం చెప్పేది, 7 గంటలు 8 గంటల అంతా లేను. నేను ఇంటికనే ఉన్నా అప్పుడు. అసలు అంటే ఏం జరిగింది మీకు? అంటే మొత్తం ఎంతమంది పిల్లలు? మీ భార్య పేరేంటి? ఎంతమంది పిల్లలు? ఈ అబ్బాయికి ఎప్పుడు ఇట్లా జరిగింది? ఫైనల్ ఒక్క మాట చెప్పు. ఆ రోజు మీ అబ్బాయి చనిపోయిన రోజు ఇంటి దగ్గర నుంచి అబ్బాయిని ఎట్లా తీసుకుపోయావు అక్కడికి? అక్కడ ఎంతసేపు ఉన్నావు? ఇంట్లో నుంచి ఆటోలో తీసుకుపోయావా, వేరే తీసుకుపోయావా? అక్కడ దాన సంస్కారాలు ఎట్లా చేశారు? పొద్దుగాల 8 గంటలకు చనిపోయాను బాబు. ఇంకా పగలాలు ఉండి ఇంకా పైసలు ఇస్తాం తీసుకో, ఇంకా ఊరుకో అని చెప్పారు. ప్లేస్ శశికళ వచ్చినాక తొలగిపోతా అని చెప్పిన. తర్వాత ఉండి అన్న వాళ్ళు వచ్చి ఇంకా ఇక్కడ ఉన్నది మాట్లాడితే ఇంకా ప్లేస్ శశికళ వచ్చిందంటే ఆటోకి తీసుకెళ్ళాం అంతే. ఇంకా కావాలి గంట సేపు లోపలనే అయిపోయింది. 4 గంటలకి నేను వచ్చినాను. సో చూస్తున్నాం మొత్తంగా 8 గంటలు శ్మశానంలో వెయిట్ చేశాము. అట్లాంటి వస్తున్నటువంటి వార్తల్లో పూర్తిగా అవాస్తవము. అదేవిధంగా ఆ రోజు తను ఏం మాట్లాడింది తనకే తెలియదు. ఎందుకంటే తన కొడుకు చనిపోవడంతో ఒక్కసారిగా తనంతా కూడా డిస్టర్బ్ అయ్యాను కాబట్టి ఆ రోజు ఆ విధమైనటువంటి చూశాను. పూర్తిగా వీడియోలో ఉన్నటువంటి సారాంశం కూడా నేను పూర్తిగా వినలేదు. ఆ రోజు నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించారు. వార్తల్లో ఎలాంటి వాస్తవం, నేను మొత్తంగా ఒక 1 అవర్ మాత్రమే శ్మశానంలో ఉన్నాను. ఇక్కడ నుంచి డెడ్ బాడీని కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నేతలు అదేవిధంగా స్థానికులు కూడా సపోర్ట్ చేయడం వల్ల అక్కడ నుంచి ఆటోలో తీసుకుపోవడం, అక్కడ జేసీబీ సాయంతో మొత్తం గుంత తీయడం, ఆయన పూడ్చడం వంటి అంశాలు కూడా జరిగిపోయాయి. కాబట్టి పూర్తి స్థాయిలో తను ఆ రోజు ఏం మాట్లాడానో తనకే తెలియదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ.